నేనలా బయట షాప్కి వెళ్ళొచ్చేసరికి భార్గవమ్మ మున్ని ఇద్దరూ కనిపించడం లేదమ్మా. నువ్వు చెప్పేది నిజమా? వెరీ గుడ్. సో ఇప్పుడు భార్గవి మునిలు నీ గ్రూప్లో ఉన్నారన్నమాట. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేయదు ఘోష్. ఆ మునిని మాత్రం వదలొద్దు. వేసేయ్. ఇంకా నీకేం కావాలన్నా చెప్పు, చేస్తాను. కానీ పాపని భార్గవిని మాత్రం ఏమనొద్దు. సరే, వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేస్తాను. మరి నేను చెప్పించేస్తావా? చెప్పు, ఏం చేయాలో చెప్పు. నువ్వేం చేయమన్నా చేస్తాను. అయితే రాజేంద్రని తీసుకొచ్చి నాకు అప్పగించు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదంకల్. మీరు ఊ అనండి చాలు. నేను వాడి అంతు చూస్తాను. వద్దమ్మా, ఇప్పుడు నువ్వు ఇంటర్ఫియర్ కావడం ఇంకా ప్రమాదకరం. నువ్వు కలగజేసుకున్నావని తెలిస్తే ఆ హరి మన మున్ని భార్గవులను బతకనివ్వడు. తొందరగా డాడీ పేరున పూజ చేద్దామని నిన్ను తీసుకొచ్చాను. ఈరోజు డాడీ పుట్టినరోజా? అవును, ఈ రోజు ఆగస్ట్ 15th కదా మమ్మీ. అంటే డాడీ పుట్టినరోజు కదా. భగవంతుడా, నా రక్తం పంచుకోబట్టిన బిడ్డని నేను చూసేంతవరకైనా నా ఒంట్లోంచి రక్తం పోకుండా చూడు స్వామి. హలో, దాన్ని వేసేసావా? వాళ్ళు బయటికి రావాలి. బయటికి రావాలా? అదేంట్రా, ఇందాక భార్గవి ముని నీ కంట్రోల్లో ఉన్నారని చెప్పావు. ఎప్పుడూ వాళ్ళు గుళ్ళోనే ఉన్నారు. నేను బయట వెయిట్ చేస్తున్నాను. అంటే నా కంట్రోల్లో నేను ఉన్నట్టే కదా. దేకో, ఆ యముడు కంట్లో పడి తప్పించుకోవచ్చు గాని ఏ అజయ్ ఘోష్ కంట్లో పడి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అది గుడిలోంచి బయటికి రాగానే ఖతం చేస్తా. నీతో ఒక విషయం చెప్పాలి రాజేశ్వరి. మీరు చెప్పబోయే విషయం ఏంటో నాకు తెలుసులండి. ఆహా, ఎంత గొప్ప నాటకం ఆడారండి. నిజం బయట పెడితే నాకెక్కడ బాధ కలుగుతుందోనని మీరు ఆలోచిస్తున్నారు గాని నిజానికి మీరు నిజాలు దాయడం వల్లే నేను బాధపడుతున్నానన్న విషయం మీకు అర్థం కావడం లేదు. రాజేశ్వరి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?
మీరే విషయం అయితే చెప్పాలనుకుంటున్నారో అదే విషయం గురించి మాట్లాడుతున్నాను. దాన్ని కప్పిపుచ్చడానికి మీరింకో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నాకిప్పుడే ఫోన్ వచ్చింది, నిజం మొత్తం తెలిసిపోయింది. మీరింకో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నాకిప్పుడే ఫోన్ వచ్చింది, నిజం మొత్తం తెలిసిపోయింది. అంటే అప్పుడే జీవన్ ఫోన్ చేసి మొత్తం చెప్పేశాడన్నమాట. ఇన్నాళ్ళు నేను గాయత్రి నా కూతురు స్థానంలో పెట్టడానికి పడ్డ కష్టం అంతా వృధా అయిపోయిందన్నమాట. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? అసలు వాడిక్కడున్నది నా కూతురు కాదని మాత్రమే చెప్పాడా, లేకపోతే నా కూతురు చనిపోయిన విషయం కూడా చెప్పేశాడా? ఆ విషయం తెలుసుండుంటే రాజేశ్వర్ అసలు తట్టుకుని ఉండేది కాదు. అంటే అమ్మాయి చనిపోయిన విషయం రాజేశ్వర్కి తెలియదు. ఇక్కడున్నది గాయత్రి అయితే మనమ్మాయి ఏదని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? భగవంతుడా, ఏదో ఒక దారి చూపించు. ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారండి? 1-2 సార్లు నిజాల్ని దాచినట్టు ప్రతిసారి అలాగే నిజాల్ని దాయగలరని ఎలా అనుకున్నారు? ఏదో ఒకసారి తప్పకుండా నిజం బయటపడుతుంది. అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇంకో కట్టుకథ చెప్పుండేవారు. అమ్మాయి ఫోన్ చేసిందా? ఏ చెయ్యొద్దని మీరు చెప్పారా? మనవరాలు తీసుకొస్తాను అని మీరు చెప్పారు. ఇప్పుడేమో అమ్మాయి ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా? స్కూల్ ఎగ్గొడితే దాని చదువు పాడవుతుంది, సెలవులో పంపిస్తాను అని చెప్పింది. ఈ విషయం మీతో కూడా చెప్పిందట కదా, మరి నాతో ఎందుకు చెప్పలేదు? సమయానికి ఫోన్ చేసి బతికించావమ్మా. లేకుంటే ఏం చేయాలో అర్థం కాక పెద్ద సమస్యలో చిక్కుకుని ఉండేవాణ్ణి. మాట్లాడరేంటండి? మనవరాలు రావట్లేదని నాతో చెప్తే నేను బాధపడతానన్నా? మరి రేపు మీరన్నట్టు మనవరాల్ని తీసుకురాకపోయింటే అప్పుడన్నా నాకు తెలిసి ఉండేది కదా. అమ్మాయి ఫోన్ చేసి నీకు మనవరాల్ని చూడాలనిపిస్తే సెలవుల్లో అందరూ కలిసి వస్తామమ్మా, పాప లేకుండా నేనుండలేను అని బాధపడుతోంది. నా సంతోషం కోసం నా బిడ్డని బాధ పెడతానని ఎలా అనుకున్నారండి? నా బిడ్డ బాధపడుతూ తన బిడ్డని నా దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా నన్ను సంతోషపెట్టడం కోసం నా దగ్గర అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదండి. ఇంకెప్పుడు ఇలాంటి అబద్ధాలు ఆడకండి. కొద్ది క్షణాలు టెన్షన్ పడ్డాను. భగవంతుడి దయ వల్ల ఊహించిన ప్రమాదం ఏమీ జరగలేదు. జీవన్ విషయంలో కొంచెం ఊరట కలిగింది. కానీ భార్గవి మున్నీలు ఎక్కడున్నట్టు? ఏమిటండి పొద్దున్నే రెడీ అయిపోయారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఉండండి, టిఫిన్ తీసుకొస్తాను. బోనా, ఆ? వద్దు బోనా, ఈరోజు నేను టిఫిన్ చేయట్లేదు. ఎందుకండి? ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను. ఉపవాసమా? ఎప్పుడూ లేని మీరు ఉపవాసం ఉండడం ఏమిటండి? నిజం చెప్పండి. నేను తిరగకుండా మీకు పెడుతున్నానని కదా మీరు అలా అంటున్నారు. మీరు ట్యాక్సీ నడిపి తీసుకొచ్చిన డబ్బులు మన అవసరాలకు సరిపోతున్నాయండి. నేను పస్తులుండి మీకన్నా పెట్టడం లేదు. నేను ఆలోచిస్తున్నది అందుకోసం కాదు బోనా. ఈరోజు అవినాష్ పుట్టినరోజు. అందుకే ఈరోజు ఉపవాసం ఉండి గుడికి వెళ్లి అవినాష్ పేరున అర్చన చేయించాలనుకుంటున్నాను. నువ్వేమంటావు? చాలా మంచిదండి. అవినాష్ లాంటి మంచి మనిషి క్షేమంగా ఉంటే చాలా మంది జీవితాలు బాగుపడతాయి. మనకెంతో సహాయం చేసిన మంచి మనిషి మన భార్గవికి ఇప్పటికే ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలండి. ఈరోజు నేను కూడా ఉపవాసం ఉంటానండి. పదండి, ఇద్దరం వెళ్ళి అవినాష్ పేరు మీద అర్చన చేయిద్దాం. అవునండి, ఈరోజు అవినాష్ పుట్టినరోజని మీకెలా తెలుసు? నాకు నీ పుట్టినరోజు గుర్తుంది, ప్రియ పుట్టినరోజు గుర్తుంది, భార్గవి పుట్టినరోజు గుర్తుంది. అలాగే అవినాష్ పుట్టినరోజు కూడా గుర్తుంటుంది. మనకి బాగా ఇష్టమైన మనుషుల విషయాలు మన ప్రమేయం లేకుండానే తెలిసిపోతుంటాయి బోనా. భార్గవ్ అంటే గుర్తొచ్చిందండి. సడన్ గా మనకి భార్గవ్ కనిపిస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాను బోనా? భార్గవి నాకు కనిపిస్తే నేను భార్గవి కనిపించకుండా దాక్కుంటా.
దాక్కుంటారా? లేకపోతే ఏం చేయమంటావు? ఈ పరిస్థితుల్లో వెళ్ళి భార్గవి కనిపించమంటావా? పిచ్చి పిల్ల, ఈ బాబాయిని చాలా ఉన్నతమైన స్థాయిలో ఊహించుకుంది. నన్ను ఈ స్థాయిలో చూసి తట్టుకోలేదు. అయినా ఇప్పుడు ఉన్నట్టుండి ఇలాంటి ప్రశ్న అడిగావేంటి? నాకెందుకో ఈ మధ్య భార్గవి బాగా గుర్తొస్తుందండి. ఒకప్పుడు మీరు భార్గవిని మన బిడ్డలతో పాటు సమానంగా చూస్తుంటే చిరాకు పడేదాన్ని. కానీ భార్గవి మంచితనం అర్థం చేసుకున్న తర్వాత భార్గవిని అభిమానించడం మొదలు పెట్టాక అది నా కన్నబిడ్డ కంటే ఎక్కువ అనిపిస్తోందండి. దానికి సీమంత చేసే అదృష్టము లేదు, పురుడు పోసే అవకాశము లేదు. ఎంతకంటే దురదృష్టం ఇంకే ఉంటుందండి. సరే పదండి. చిరంజీవి గారు, రాజేంద్ర నీకు మంచి ఫ్రెండ్ కదా. పైగా భార్గవి ప్రమాదంలో ఉందని తెలిస్తే రాజేంద్ర ఏం చేయడానికని సిద్ధపడతాడు. ఇప్పుడు నువ్వేం చేయక్కర్లేదు. భార్గవి హరి దగ్గరుందని రాజేంద్రకి మెసేజ్ ఇవ్వు, ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు. వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. మీకోసమే వెతుకుతున్నాను, ఇంతలో మీరు కనిపించారు. వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. మీకోసమే వెతుకుతున్నాను, ఇంతలో మీరు కనిపించారు. మా కోసం వెతుకుతున్నారా? ఎందుకు చిరంజీవి గారు? ఏం లేదు, ఒక విషయంలో మీ సహాయం కావాల్సి వచ్చింది. మీరు నాకు సహాయం చేస్తారా? ఏంటి చిరంజీవి గారు, నా సహాయం కోసం అంతగా అడగాల? నా వల్ల ఏదే అయితే మీకేం కావాలన్నా చేస్తాను. మీకెలాంటి సహాయం కావాలో చెప్పండి. ఇప్పుడు నాకు ఈ విషయం తెలిస్తే భార్గవిని రక్షించడం కోసం ఖచ్చితంగా హరికి లొంగిపోతాడు. ఇప్పటికే హరి పట్ల ఎన్నో రకాలుగా దెబ్బతిని జీవితంలో కోలుకోలేని స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు భార్గవి మున్నిలను విడిపించడం కోసం మరింత దారుణమైన స్థితిని కలిగించాలా? నో, ఎలాగో అలా నేనే భార్గవిని రక్షించే ఏర్పాట్లు చేస్తాను, కానీ రాజేంద్రని మాత్రం బలివ్వను. ఏమైంది చిరంజీవి గారు? ఏదో సహాయం కావాలన్నారు. ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నారేంటి? ఏం లేదు రాజేంద్ర గారు, మిమ్మల్ని చూస్తుంటే సహాయం కోరి వచ్చిన పావురాన్ని రక్షించడం కోసం తన ఒంట్లోని మాంసాన్ని కోసి గద్దెకిచ్చిన శిబి చక్రవర్తి గుర్తొస్తున్నాడు. నాకు నిజానికి ఎలాంటి అవసరం లేదు. తన పరిస్థితి బాగోలేనప్పుడు కూడా అడిగిన వెంటనే రాజేంద్ర సహాయం చేస్తాడా లేకపోతే ఆలోచిస్తాడా అని తెలుసుకుందామని అలా అన్నాను. సహాయం చేయటానికి మనసు కావాలి గాని పరిస్థితులతో సంబంధమే ఉంది చిరంజీవి గారు. నిజం చెప్పండి, నాతో మీకు ఎలాంటి అవసరమూ లేదు కదా? లేదని చెప్పాను కదండి. ఇంతకీ మీరెలా ఉన్నారు? మాకే చాలా బాగున్నాం. భార్గవి ఎలా ఉందన్నయ్య? డెలివరీ టైం దగ్గర పడింది కదా. భార్గవికి ఏంటమ్మా, ఒక్క మీరు దగ్గర లేరన్న ఆలోచన తప్పిస్తే అన్ని రకాలుగా చాలా సంతోషంగా ఉంది. డెలివరీ డేట్ దగ్గర పడింది కదా, ఏ క్షణంలోనైనా ప్రసవం కలగొచ్చు. మీరెలాగో చూడ్డానికి రారు కదా. నేనే చూసుకుంటానులేండి, వస్తాను. బోనా, డాక్టర్ గారి ప్రవర్తనలో ఏదో తేడా కనిపించట్లేదు. ఆయన మనతో ఏదో విషయం చెప్పబోయి ఆగిపోయారు కదా. ఆ అన్నయ్యకి మన దగ్గర మొగమాటం ఏంటండి? చెప్పాలనుకున్న విషయం ఏదైనా ఉంటే చెప్పేస్తారు కదా. పదండి, గుడికెళ్దాం.
ప్రదక్షిణాలు చేస్తాను మమ్మీ. సరే పద ఇద్దరం చేద్దాం. నువ్వు వద్దు మమ్మీ, లోపల చెల్లుందని చెప్పావు కదా. నువ్వు ప్రదక్షిణాలు చేస్తే నీకు చెల్లికి ఇద్దరికి నొప్పి పుడుతుంది. నీ బదులు కూడా నేనే ప్రదక్షిణాలు చేస్తాను. అలాగే. అరే టెన్షన్ నాయ్ బాయ్, వాళ్ళు బయటికి రాగానే బుడ్డ దాన్ని వేసేస్తానని చెప్పాను కదా. ఏ రోజు మున్నికి నా చేతిలో చావు మూడింది. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు